ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. ఆత్మకూరులో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఒకవైపు కూటమి 2 ఏళ్ల పాలనపై సంబరాల కార్యక్రమం చేపడుతున్నారు. మరోవైపు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో వైసీపీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. గోడ పత్రికను మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆవిష్కరించారు. నేడు నియోజకవర్గంలోని 4 మండలాల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. వైసీపీపై టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. వైసీపీ కార్యాలయం వద్దకు టీడీపీ శ్రేణులు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కినట్టుగా తెలుస్తోంది. ఆత్మకూరులో పోలీసులు 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు. ఒకవైపు కూటమి 2 ఏళ్ల పాలనపై సంబరాల కార్యక్రమం చేపడుతుంటే మరోవైపు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో వైసీపీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు ఫోన్ ద్వారా అందిస్తారు. రామాంజనేయులు, చెప్పండి, దీన్ని ఎలా చూడాలంటారు? నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో అయితే రాజకీయం వేడెక్కినట్టుగా తెలుస్తోంది. ఇంకొకటి వచ్చేసి మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ కూడా చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శ్రీజ, ప్రస్తుతం ఆత్మకూరు మండలంలో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ప్రధానంగా దీనికి మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పోస్టర్లు విడుదల సందర్భంగా మరి ప్రస్తుతం ఎమ్మెల్యేని బుడ్డా రాజశేఖర్ రెడ్డిని పరుష పదజాలంతో ఉండేటట్టుగా పోస్టర్లు వేయటం వల్లనే ఈ వివాదం చెలరేగింది. ఇవాళ వైసీపీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదంటూ వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమము నినాదంతో ఇవాళ వైసీపీ పెద్ద ఎత్తున ప్రోగ్రాము చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఆత్మకూరులో కూడా కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి వైసీపీ పిలుపునిచ్చింది. మరి ఈ మేరకు కూడా పోస్టర్లు అంతా కూడా అంటించే కార్యక్రమంలో భాగంగా ఈ గొడవ చెలరేగింది. అయితే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఒకరిని ఒకరు వాదించుకోవడము, తిట్టుకోవడము ఘటన జరిగింది. దీంతో ప్రస్తుతం ఆత్మకూరులో 144 సెక్షన్ విధించారు. హైటెన్షన్ వాతావరణం ఉంది. ఇవాళ వైసీపీ చేపట్టినటువంటి 2 ఏళ్లకు వెన్నుపోటు నినాదానికి సంబంధించినటువంటి కార్యక్రమము జరుగుతుండగా ఈ కార్యక్రమానికి సంబంధించి శిల్పా చక్రపాణి రెడ్డిని ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆత్మకూరులో ఎలాంటి ఘటనలు జరగకోకుండా, ఘర్షణలు తలెత్తకోకుండా ప్రస్తుతం ఆత్మకూరులో 144 సెక్షన్ తీసి భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి అంటే ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి తరలి రాకోకుండా కూడా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని పరుష పదజాలంతో విమర్శించారని చెప్పేసి తెలుగుదేశం కార్యకర్తలు కూడా ప్రతిగా ఈ రోజు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రామాంజనేయులు.